సో భయ నిన్నైతే లైటింగ్ గురించి చూసాం కదా, ఇవాళ అయితే కలర్ గురించి చూద్దాం. సో వెల్కమ్ టు డే 17 ఆఫ్ లెర్నింగ్ ఫోటోషాప్ ఇన్ 30 days. సో ముందుగా అయితే ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మీకు కావాల్సిన మీద అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చేసుకున్నాక పైన ఫిల్టర్లో కెమెరా రా ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేసేసుకోండి. సో అది చేసుకున్నాక కింద రైట్ సైడ్లో మీకు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. 4 ఆప్షన్లు ఉంటాయి సింపుల్గా: వైట్ బ్యాలెన్స్, ఇంకోటి హ్యూ, వైబ్రెన్స్, సాచురేషన్. సో ఈ 4 ఆప్షన్ వాడి మన కలర్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తామంటే సింపుల్. ఫస్ట్ వైట్ బ్యాలెన్స్ కొద్దాం. ఒకవేళ మీ ఇమేజ్లో ఎల్లో నెస్ ఎక్కువ ఉన్నా లేదా బ్లూనెస్ ఎక్కువ ఉన్నా, ఒకవేళ బ్లూ ఉంటే ఎల్లో వైపు జరుపుకోండి స్లైడర్ని, ఎల్లో ఎక్కువ ఉంటే బ్లూ వైపు జరుపుకోండి. సో ఈ జరిపాక కూడా మనకు కొన్నిసార్లు ఏమైందంటే గ్రీన్ గా ఉంటుంది లేదా మెజెంటా కలర్ లో ఉంటుంది, లైక్ పింక్ కలర్ లో. సో ఆ పింక్ కలర్ లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే గ్రీన్ వైపు లైట్ గా జరుపుకుంటాం. ఎప్పుడైతే మనకి నేచురల్ స్కిన్ టోన్ వచ్చేంత వరకు. ఒకవేళ గ్రీన్ కలర్ లో ఉంటే మెజెంటా వైపు జరుపుకుంటాం. ఇది దీనికి ఆటోమేటిక్ గా చేసిన అంత యాక్యురేట్ గా రాదు. ఆ 2 స్టెప్స్ అయిపోగానే మాక్సిమం కలర్ అనేది కరెక్ట్ అయితే అయింది నేచురల్ గా. సో వైబ్రెన్స్ సాచురేషన్ ఎందుకంటే ఒకవేళ మన కలర్స్ ని ఎక్కువ కలర్ ని పాప్ చేయకుండా, లైక్ బ్రైట్నెస్ పెంచకుండా చేయాలంటే వైబ్రెన్స్ పెంచుకోండి. ఒకవేళ మొత్తం బ్రైట్నెస్ కలర్ ని పాప్ చేయాలి అంటే సాచురేషన్ పెంచుకోండి. సాచురేషన్ అయితే పెంచమాకండి, నేనైతే రికమెండ్ చేయను. మాక్సిమం తగ్గించుకొని వైబ్రెన్స్ అయితే పెంచుకోండి. సింపుల్ కదా. వీడియో బాగుంటే కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోబోయా. రేపైతే కలుద్దాం రీటచింగ్ లో నెక్స్ట్ స్టెప్స్ గురించి చెప్తా.